Hi, welcome to my channel. Today subject verb agreement లో రూల్ నెంబర్ 5 చూద్దాం. ఒకవేళ 1 to 4 మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రూల్ నెంబర్ 5 ఏంటిదంటే ఈచ్ ఆఫ్, వన్ ఆఫ్, ఐదర్ ఆఫ్, నైదర్ ఆఫ్ ల తర్వాత ప్లూరల్ సబ్జెక్ట్ ఉన్నప్పటికీ సింగులర్ వర్బే రాయాలి. ఒకవేళ ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటే ప్లూరల్ వర్బే రాస్తాం. కాకపోతే ఇందులో ఈచ్ ఆఫ్, వన్ ఆఫ్, ఐదర్ ఆఫ్, నైదర్ ఆఫ్ తర్వాత ప్లూరల్ సబ్జెక్ట్ ఉన్నప్పటికీ సింగులర్ వర్బే రాయాలి. ఓకేనా? ఈచ్ ఆఫ్, వన్ ఆఫ్, ఐదర్ ఆఫ్, నైదర్ ఆఫ్ తర్వాత ప్లూరల్ సబ్జెక్ట్ సింగులర్ వర్బే ఉండాలి. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. నైదర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్ కానీ సింగులర్ వర్బ్ ఇట్లా అన్నట్టు. కానీ మనకు ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్ అని ఇస్తాడు, మనం ఎర్రర్ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ ఈజ్ అని పెట్టాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అనేది ప్లూరల్ కానీ సింగులర్ వర్బ్, ఇది రైట్. వన్ ఆఫ్ ద స్టూడెంట్స్, వన్ ఆఫ్ వచ్చింది, ఇక్కడ ప్లూరల్ వచ్చింది. ఇక్కడ మనకేం రావాలి? వన్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఇక్కడ ప్లూరల్ వచ్చింది కానీ మనకేం రావాలి? సింగులర్ వర్బే రావాలి. సింగులర్ వర్బ్ ఏంటిది? ఈజా ఆరా? ఈజ్. ఇంకా నెక్స్ట్, ఈచ్ ఆఫ్ ద ప్లేయర్స్ వర్ ఇంజూర్డ్. ఈచ్ ఆఫ్ వచ్చింది, ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చింది, మనకు సింగులర్ రావాలి. సింగులర్ వాజా వరా? వాజ్ కాబట్టి వాజ్ రైట్. నెక్స్ట్, ఐదర్ ఆఫ్ బుక్స్ అనేది ప్లూరల్ కానీ ఆర్ రావాలా, ఈజ్ రావాలా? ఐదర్ ఆఫ్ ప్లూరల్, నెక్స్ట్ సింగులర్ ఆరా, ఈజా? ఈజ్. నైదర్ ఆఫ్ ఆన్సర్స్ అనేది ప్లూరల్, ఆర్ ఈజ్ కరెక్ట్. ప్లూరల్, ఇక్కడ మనకి ఏం రావాలి? సింగులర్ వర్బ్ రావాలి. సింగులర్ వర్బ్ ఆరా, ఈజా? ఈజ్ కాబట్టి ఈజ్ రైట్. ఓకేనా? మనకి ఇదంతా ఇయ్యడు, ఓన్లీ ఆరే ఇస్తాడు. ఆర్ ఇచ్చినప్పుడు మనం ఎర్రర్ ఫైండ్ అవుట్ చేసి అక్కడ మనకు ఆప్షన్లు ఇస్తే ఈజీ పెట్టాలి, లేకపోతే ఏబిసి అని ఇట్లా ఇస్తాడు కదా, ఆ సెంటెన్స్ కాడ తప్పు ఉందని పెట్టాలి. ఓకేనా? అర్థమైందని అనుకుంటున్నాను. రూల్ నెంబర్ 5 ఏంటిది? ఈచ్ ఆఫ్, వన్ ఆఫ్, ఐదర్ ఆఫ్, నైదర్ ఆఫ్ తర్వాత ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పటికీ సింగులర్ వర్బే పెట్టాలి మనం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.